విరాళాలతో జీజీహెచ్ని అభివృద్ధి చేస్తామని మంత్రి చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను అలాగే అర్బన్ సెంటర్లను డెవలప్మెంట్ చేసేందుకు చర్చిస్తున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి గురైందని ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకపై ముందుకు వెళుతున్నట్లు ఆయన వివరించారు. బస్సు ఇది నర్సింగ్ స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. దానికి కూడా 50 లక్షల రూపాయలు అవుతుందన్నారు. దీన్ని కూడా తులసి రామచంద్ర ప్రభు గారు తీసుకొని ఆయన చేస్తానన్నారు 50 లక్షల రూపాయలతో. ఇంకొకసారి వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను పత్రికాముఖంగా ఇవన్నీ తీసుకున్నందుకు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఆఫ్థాల్మాలజీ ఎక్విప్మెంట్, ఇది దాదాపుగా 60 లక్షలు కదా, 40 అని రాశారు, 60 లక్షల రూపాయలు చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చారు. అది ఎక్విప్మెంట్ వస్తుంది, వాళ్ళ నుంచి శాంక్షన్ అయింది. సో ఇవి ముఖ్యంగా మెయిన్వి. ఇంకా చాలా 60 ఇష్యూస్ ఉన్నాయమ్మా, చాలా అవన్నీ చిన్నవి అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా సమస్యల మీద సిస్టమేటిక్గా అధ్యయనం చేస్తూ, అదేవిధంగా రమణ గారు ఒక కొత్త ఆలోచనతో వచ్చారు. సాహో అని, సేఫ్టీ, సాహో అంటే సేఫ్టీ, ఏ అంటే ఎఫెక్షనేట్, హెల్దీ, హెచ్ అంటే హెల్దీ, ఓ అంటే ఆర్గనైజేషన్. అంటే క్లీన్గా ఉంటూ అంతా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమేటిక్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ని అద్భుతంగా చేసే